మనం ములక్కాయ ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నాం. గత 6000 సంవత్సరాలుగా ఋషులు మానవాళి కూడా దీన్ని ఉపయోగించారు. అయితే మనం ములక్కాయతో పాటు మునగాకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కూడా ప్రస్తావించడం జరిగింది. ములక్కాయని మనం కూరల్లో వేసుకుంటాం, పప్పుచారు, సాంబారు, రసంలో వేసుకుంటాం. ములక్కాయని మనం నిలవ పచ్చడి కూడా, వంకాయ ములక్కాయ నిలవ పచ్చడి. ఈ మునగాకు వినియోగం అనేది చాలామంది తెలవదు, కొద్దిమంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. ములగని మొరింగా అంటారు, మోరింగా. ఈ మునగాకుని పప్పుతో కలిపి మునగాకుని ఏ విధంగా తోటకూర పప్పులాగానే మునగాకు పప్పు వండుకోవచ్చు. గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటామో మునగాకుతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ మునగాకు వినియోగం అనేది చాలా శ్రేష్టమైనది. మునగాకుని ఇతర ఆకుకూరల్లో లాగా వారానికి ఒకసారి తప్పనిసరిగా దాన్ని వాడాలి. ఈ మధ్యకాలంలో రైతు బజార్లలో, కూరగాయల మార్కెట్లలో కూడా మునగాకు లభిస్తూ ఉంది. మన ఇంట్లో చెట్లు లేకపోయినా కొనుక్కు తెచ్చుకోవచ్చు. మునగాకుని మనం వాడటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొదటి ఆరోగ్య ప్రయోజనం రక్తపోటు ఉన్నవారికి రక్తపోటు నియంత్రించటంలోను, రక్తపోటు బీపీ పెరిగి మెదడులో రక్తనాళాలు చిట్లి పక్షవాతం వస్తుంది, కాలు చేయి పడిపోతుంది, మూతి వంకరపోతుంది, మాట పడిపోతుంది. ఆ విధంగా బీపీ అధికంగా అవటం వల్ల వచ్చే సమస్యను అధిగమించడానికి మునగాకు చక్కటి పరిష్కారం. ఈ మునగాకుని ఎలా వాడాలంటే, ఈ రక్తపోటు నియంత్రించడానికి ఒక 100 గ్రాములు మునగాకు తీసుకోండి. 100 గ్రాములు మునగాకు పొడి, దాంట్లో 10 గ్రాముల మిరియాల పొడి కలిపి ఆ రెండింటిని వినియోగించటం వల్ల రక్తపోటు చక్కగా నియంత్రించబడుతుంది. రక్తపోటే కాదు, హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నియంత్రణ కూడా ఉపయోగపడుతుంది. ఇక రెండోది, క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు కరెంటు పెడతారు, రేడియేషన్ అంటారు, కీమోథెరపీ మందులు ఇస్తారు. ఈ కరెంటు పెట్టడం వల్ల, కీమోథెరపీ ఇవ్వటం వల్ల మనిషి కొంచెము వాంతులు, వికారము, జీర్ణశక్తి మందగించటం, ఆకలి మందగించటం. ఈ క్యాన్సర్కు చికిత్స చేయటం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను, సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి మునగాకు బాగా పనిచేస్తుంది. ఎలా వాడాలంటే 50 గ్రాముల మునగాకు పొడి, 40 గ్రాముల అతి మధురము, 10 గ్రాముల మిరియాల పొడి కలిపి క్యాన్సర్కు చికిత్స చేయించుకుంటున్నవారు ఆ చికిత్స వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనర్థాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి ఉపయోగపడుతుంది. ఇక 3, మలబద్ధకం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది. మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల మలబద్ధకం రావచ్చు. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా అర్థమవుతుంది. దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉంటే మునగాకుతో వదిలిచ్చేయచ్చు. మునగాకుని తీసుకుని గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటారో, గోంగూర బదులుగా మునగాకు వేసి పచ్చడి చేసుకోండి. ఆ మునగాకు పచ్చడి దెబ్బకు మీ
మలబద్ధకం, పరార్. 5 రకరకాల కాలేయం సమస్యలు వస్తాయి. కామెర్లు, కాలేయంలో కొవ్వు చేరటం, ఫ్యాటీ లివర్. అలాంటి వారు కాలేయ సమస్యలను అధిగమించడానికి కూడా మునగాకు ఉపయోగపడుతుంది. దీనికి ఏం చేయాలంటే ఒక 90 గ్రాముల మునగాకు పొడి, 10 గ్రాముల మిరియాల పొడి, వీటిని మజ్జిగలో వేసుకుని తాగాలి. మజ్జిగలో వేసుకుని తాగితే కాలేయం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ఆ విధంగా జీర్ణ ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. ఇక 6 మునగాకు వాడటం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా నివారిస్తుంది. శరీరంపై గజ్జి, తామర లాంటి వ్యాధులను నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు మునగాకు వినియోగం వల్ల మీ యొక్క అందం, అట్రాక్షన్, గ్లామర్, బ్యూటీ అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. అట్లాగే కేశ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళల్లో పొడిగాటి వెంట్రుకలు మీ సొంతం అవుతాయి. మగవారికి వెంట్రుకలు రాలిపోయి బట్టతల వస్తున్న వారు మునగాకు వల్ల బట్టతల నివారించబడుతుంది, వెంట్రుకలు రాలటం ఆగిపోతుంది. ఇన్ని ప్రయోజనాలు, ముఖ్యంగా 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మునగాకు. ఇప్పటి వరకు మీరు మునగాకుని వాడకపోతే, ములక్కాయలే వాడుతుంటే, ఇక మీదట మీరు తప్పకుండా మునగాకు, పచ్చాకు దొరకకపోతే ఎండబెట్టిన మునగాకు పొడిని వినియోగించి ఈ యొక్క విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకుని ఆరోగ్యకరమైన, ఆనందమైన జీవనాన్ని గడపండి.